ఐపీఎల్ 2026 సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఊహించని రీతిలో ఫామ్లోకొచ్చాడు. అంతకు ముందు జరిగిన 5 ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్లకే పరిమితమైన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలవడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో విశేషం ఏంటంటే తిలక్ వర్మ మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. 14వ ఓవర్ ముగిసే సమయానికి కూడా తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైదానంలో తిలక్ వర్మ దగ్గరకు వచ్చి చాలా సీరియస్ గా ఏదో చెప్పాడు. హార్దిక్ పాండ్యా మాటలు తిలక్ వర్మలో సెగలు పుట్టించాయో ఏమో కానీ ఆ తర్వాత మాత్రం విధ్వంసం జరిగిపోయింది. హార్దిక్ పాండ్యా మాటల తర్వాత 15వ ఓవర్ నుంచి తిలక్ వర్మ అసలు రూపం బయటకొచ్చింది. తర్వాత కేవలం 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు.